హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు మనము మోతీ నగర్ లో ఉన్నామండి. మోతీ నగర్ లో మనము టిఎస్ హైట్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలో మనం ఇక్కడ 2 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది 3rd ఫ్లోర్ లో మనము స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఇందులో ఆల్రెడీ మనము ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మనము క్యాబినెట్ సైట్ ఎగ్జిక్యూషన్ కి ఈ రోజు నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజ్ గారితో పాటు ఈ సైట్ ఎగ్జిక్యూషన్ కి నేను కూడా రావడం జరిగింది. సో ఈ సైట్ ఏ విధంగా మనము డ్రాయింగ్స్ నుంచి ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేస్తున్నాం అనేది మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. సో స్టే ట్యూన్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి తెలుసుకొని మనము సైట్ ఎగ్జిక్యూషన్ లో ఎలాంటి యూనిట్స్ ఎక్కడెక్కడ డ్రాయింగ్స్ మనము డిజైన్స్ మనము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది తెలుసుకుందాం. స్టే ట్యూన్. లెట్స్ గెట్ ఇన్. సో ఇదేనండి మనం అంటే ఇంటీరియర్ డిజైన్ చేయబోతున్న ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి 1309 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నమాట. 2 BHK ఫ్లాట్ ఎస్పెషల్లీ. సో ఇందులో మనము ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా మనం ఇందులో చేయబోతున్నాము. సో ఆల్రెడీ ఫాల్ సీలింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం వుడ్ వర్క్ సైట్ ఎగ్జిక్యూషన్ ఏదైతే క్యాబినెట్ మేకింగ్ సైట్ ఎగ్జిక్యూషన్ కి రావడం జరిగింది అనమాట. సో మనతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజ్ గారు ఉన్నారు. సైట్ ఎగ్జిక్యూషన్ మన నాగరాజ్ గారే చేశారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్లయింట్స్ అండ్ వర్కర్స్. ఎలా వచ్చింది అనేది మీరు ఇప్పటి వరకు ఈ క్లిప్స్ లో చూసి ఉంటారు. సో ఇప్పుడు నేను నాగరాజ్ గారి మాటల్లో విందాం మనం ఎలాంటి యూనిట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అండ్ మన హౌ వి స్టార్టెడ్ దిస్ జర్నీ అనేది నాగరాజు గారి మాటలు విందాం. సో క్లయింట్ మనల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు నాగరాజు గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ వచ్చేసి మనల్ని యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అప్రోచ్ అయ్యారు. వచ్చారు ఆఫీస్ కి, కొటేషన్ తీసుకున్నారు, నచ్చింది. కొద్ది హ్యాండ్ ఓవర్ డీల్ ఉండడం వల్ల కొద్ది గ్యాప్ చేసుకుని క్లోజింగ్ చేసుకున్నారు. అగ్రిమెంట్ కూడా వెళ్ళిపోయారు అనమాట. సో అగ్రిమెంట్ అవ్వగానే మనం ఫాల్ సీలింగ్ స్టార్ట్ చేసినాం. సో మన ఇంటీరియర్ అగ్రిమెంట్ మంచి బాండ్ పేపర్ మీద చేస్తున్నాం కదా. సో క్లయింట్స్ ఏ విధంగా వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ట్రస్ట్ ఉంటుంది కదా కంపల్సరీ. బాండ్ నార్మల్ పేపర్స్ పైన సైన్ చేయడం వేరు, బాండ్ పేపర్ పైన సైన్ చేయడం వేరు కదా. కంపల్సరీగా ట్రస్ట్ ఉంటుంది కాబట్టి. సో చాలా మంది అంటున్నారు మీరు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనే ఉద్దేశంతో అండ్ ఆల్సో మీ జెన్యూనిటీ అండ్ మీ బాండ్ పేపర్ మీద సైన్ తో ఎక్కువ ట్రస్ట్ మీ మీద ఎక్కువ రావడం జరుగుతుంది. అందుకే మేము ప్రాజెక్ట్ మీకు ఇవ్వాలంటే కొంచెం మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి అంతే కదా. జనరల్ గా వేరే ఇంటర్వ్యూస్ ద్వారా మనకు తెలియదు, వేరే ఇంటర్వ్యూస్ మనకు తెలియదు. బట్ మనమైతే ఒక బాండ్ పేపర్ పైన మనం అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, మన పద్ధతిలో మనం వెళ్తున్నాం. క్లయింట్స్ కూడా కొద్దిగా ట్రస్ట్ తో ఉంటారు కదా. బాండ్ పేపర్ అగ్రిమెంట్ సైన్ మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మనం కొట్లాడొచ్చు వాళ్ళతో అన్నట్టుగా ఉంటుంది కదా ప్రూఫ్ గా. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వల్ల క్లయింట్ కి ట్రస్ట్ కొంచెం పెరుగుతుంది. 100% ఉంటది కదా. ఒక రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి మనది కంపల్సరీ ఉంటుంది ట్రస్ట్ 100% ఉంటుంది. సో మన పేపర్ వర్క్ అవన్నీ కూడా బాగానే అంటున్నారు క్లయింట్స్. ఎగ్జాక్ట్లీ. మన పేపర్ వర్క్ బాగుంది కాబట్టి, మన కంపెనీ ట్రస్టెడ్ కంపెనీ కాబట్టి అండ్ దట్ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి క్లయింట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చూసారు కదండి మన కంపెనీ డీటెయిల్స్ కూడా క్లయింట్స్ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు. సో నారాజ్ గారు ఇప్పుడు మనం లివింగ్ రూమ్ లో ఉన్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ లివింగ్ రూమ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేద్దాం. సో వన్స్ అగ్రిమెంట్ అయిపోయినాక మనం డిజైనింగ్ స్టార్ట్ చేసాం కదా. సో డిజైనింగ్ ఫేస్ లో ఫాల్ సీలింగ్ ఏమన్నా స్టార్ట్ చేసామా? డిజైనింగ్ ప్యారలల్ గా స్టార్ట్ అయిపోయింది డిజైన్. సో వన్స్ డిజైన్ ఫైనల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. హాల్ లో వచ్చేసి సీలింగ్ వచ్చేసి స్టెప్ సీలింగ్ తీసుకున్నాము. మిగతా బెడ్రూమ్స్ కిచెన్ అంతా కూడా ప్లెయిన్ సీలింగ్. అండ్ హాల్ లో వచ్చేసి దాంతో పాటు మనకి వుడ్ వర్క్ వచ్చేసి యూనిట్ ఉందన్నమాట హాల్ లో. అండ్ సీలింగ్ లో వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రొఫైల్ లైట్స్ తో హైలైట్ చేస్తున్నాం. ఈ ప్లేస్ లో ప్రొఫైల్ లైట్ తో హైలైట్ చేస్తున్నాము. యూనిట్ వచ్చేసి మనం ఈ వాల్ కి ఇవ్వబోతున్నాం అనమాట. మెయిన్ డోర్ ఆపోజిట్ వాల్. ఎగ్జాక్ట్లీ మెయిన్ డోర్ ఆపోజిట్ వాల్ కి ఇస్తున్నాం యూనిట్ అనేది. ఓపెన్ కిచెన్. ఇక్కడ వచ్చేసి క్రాకరీ వస్తుంది అనమాట మనకి. ఇక్కడ వచ్చి క్రాకరీ డిజైన్ ఇక్కడ ఉంది, మనం చేయడం జరిగింది. ఇక్కడ ఈ మెజర్మెంట్స్ అన్ని కూడా రాయడం జరిగింది. ఈ వాల్ కి వస్తుంది ఎగ్జాక్ట్లీ వాల్ క్రాకరీ ఇక్కడ వచ్చేస్తుంది మనకి. సో క్రాకరీ కూడా మనకి ఈ డిజైన్ వస్తుంది. టిల్ సీలింగ్ వస్తున్నట్టు మొత్తం లాఫ్ట్ తో కవర్ అవుతుంది. లాఫ్ట్ వరకు కవర్ అయిపోతారు ఫాల్ సీలింగ్ మొత్తం. సో నేను డిజైన్ చూపిస్తాను 3D ఏ విధంగా ఉందో. సో క్రాకరీ చూడొచ్చు. క్రాకరీ ఇంకేమన్నా మనకి ఏమన్నా అప్లయన్సెస్ పెట్టుకుంటున్నాం? ఏం లేదు, బయటనే పెట్టుకున్నారు వాళ్ళంతా. సో ఈ డిజైన్ చూసారు కదండి. సో ఇందులో ప్రొఫైల్ సెటర్స్ ఉన్నాయి, లైటింగ్ ఉన్నాయి, చాలా అందమైన కలర్స్ ఉన్నాయి. సో క్రాకరీ కూడా నేను ఎక్సైటెడ్ గా ఉన్నా వన్స్ ఈ వర్క్ క్యాబినెట్ స్టేజ్ కి వస్తే ఎలా వస్తుంది అనేది. నెక్స్ట్ వచ్చి పూజా మందిర్ కమ్ టాయిలెట్ అనమాట. ఇక్కడ ఈ ప్లేస్ లో ఫేసింగ్ ఇటువైపు ఇక్కడ వస్తుంది. టిల్ సీలింగ్ వస్తుంది. టిల్ సీలింగ్ వర్క్ వచ్చేస్తుంది మొత్తం. సో డిజైన్ చూపిస్తా చూడండి మీకు. మన 3D లో కూడా ఉంటుంది, చూడొచ్చు డిజైన్ ఏ విధంగా మనం చేస్తున్నాము. సో ఒక పూజా మందిర్ ఒక ఎక్స్టెండ్ వరకు పూజా మందిర్ వస్తుంది. తర్వాత టాయిలెట్ చేస్తున్నాం. తర్వాత టాయిలెట్ అనేది మనం ఈ ప్లేస్. నెక్స్ట్ వచ్చి కిచెన్ వచ్చేసి మనకి ఎల్ షేప్ కౌంటర్ అనమాట.
మొత్తం ఎల్ షేప్ కౌంటర్ వస్తుంది, ఓకే. ఎల్ షేప్ లాఫ్ట్ వస్తుంది, ఎల్ షేప్ హెడ్ లెవెల్ స్టోరేజ్ కూడా వచ్చేస్తుంది. సో ఇలా మనము టేపింగ్ చేసుకొని చేయడం వల్ల క్లయింట్ కి అర్థమైపోతుంది సింక్ ఎంత వస్తుంది, టాండమ్ సైజ్ ఎంత వస్తుంది, కార్నర్ ఎంత వస్తుంది, కార్నర్ డోర్స్ ఎంత సైజ్ వస్తాయి. అలానే కార్పెంటర్ కూడా చాలా ఈజీ ఇది ఇలా చెప్పడం. ఇవి మళ్ళీ టాండమ్స్ వస్తున్నాయి కదా, చాలా ఈజీ కదా. టోటల్ ఎన్ని టాండమ్స్ వస్తున్నాయి మనకి? 5 టాండమ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ 3 అక్కడ 2, ఇక్కడ 3 అక్కడ. సో ఇది ఎల్ షేప్ కౌంటర్ అన్నమాట. కిచెన్ కౌంటర్ అండ్ ఆల్సో ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ కూడా ఎల్ షేప్. సో ఇందులో మనకి ఈ ప్లేస్ లో షింక్ వస్తుంది, ఈ ప్లేస్ లో టాండమ్స్ వస్తున్నాయి, ఇక్కడ ఎల్ కార్నర్ బాక్స్ వస్తుంది, ఇక్కడ షటర్స్ 2 లో షటర్స్ ఓపెన్ అవుతాయి, అండ్ ఇక్కడ అడిషనల్ గా 2 టాండమ్స్ వస్తున్నాయి. అండ్ ఓవర్ హెడ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఆరో వస్తుంది, అండ్ ఇక్కడ ప్రొఫైల్ షటర్ సంబంధించిన క్యాబినెట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి చిమ్నీ మనం 32 ఇంచెస్ ఆఫ్ స్పేస్ వదిలేం. 32 ఇంచెస్ ఎందుకు వదిలేమంటే 75 సెంటీమీటర్ చిమ్నీ పడుతుందని. సో ఇక్కడ వచ్చేసి కార్నర్ షటర్ వస్తుంది అనమాట, ప్రొఫైల్ షటర్స్ 2 వస్తాయి అనమాట. ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట. నైస్ కిచెన్ కూడా. అండ్ కంటిన్యూడ్ బై లాఫ్ట్. లాఫ్ట్ అక్కడ వరకు వస్తుందా? లేదు, ఇక్కడ వరకు కంటిన్యూ అవుతుంది. ఈ గ్యాప్ అనేది లాఫ్ట్ కవర్ చేస్తుంది. నెక్స్ట్ అది యూటిలిటీ అనమాట. ఇది దీనికి అటాచ్డ్ యూటిలిటీ ఇచ్చేసారు అనమాట. దానికి దీంట్లో మనం ఒక సింపుల్ స్టోరేజ్ బాక్స్ ఇస్తున్నాం. ఇందులో స్టోరేజ్ ఇస్తున్నాం అందులో కూడా. అదే ఇక్కడ యూనిటీ మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట. హాల్ పెద్ద ఉంది కాబట్టి మనకి, అండ్ ఇంకోటి దాంతో పాటు ఈ వాష్రూమ్ కి ప్రైవసీ దొరుకుతుంది. ఇది పార్టీషన్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. బేసిక్ గా ప్రైవసీ అనేది బెటర్ ఆప్షన్. అందుకే మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం. చాలా పెద్దగా ఉంది, పెద్ద యూనిట్ ఉంది అనమాట. సో టీవీ యూనిట్ పెద్దగా ఉండడం వల్ల మనకి సోఫా వేసుకున్నా కూడా ఒక 75 ఇంచెస్ టీవీ పెట్టినా హాల్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఎగ్జాక్ట్లీ మంచిగా టీవీని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వ్యానిటీ అనమాట. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ లో ఈ విధంగా మనం వ్యానిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. కింద కౌంటర్ అండ్ పైన స్టోరేజ్, మధ్యలో మిర్రర్ అనమాట. సో డిజైన్ లో చూపిస్తాను చూడండి. మనం ప్రతి యూనిట్ దగ్గర 3D స్టిక్ చేస్తాము, క్లయింట్ ముందు అండ్ వర్కర్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి వ్యానిటీ పొజిషన్ వస్తుంది, అండ్ దానిపైన మనకి చూసుకోవచ్చు మంచి షో సింక్ వస్తుంది, as well as మిర్రర్ అండ్ లాఫ్ట్ పొజిషన్ వస్తుంది. ఇక్కడ వ్యానిటీ దగ్గర ఇవ్వబోతున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో వార్డ్రోబ్ మనము ఈ వాల్ కి ఇవ్వబోతున్నాము. ఈ వాల్ కి ఇస్తున్నాం. డిజైన్స్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ పేస్ట్ అయి ఉన్నాయి. 2D వచ్చేసి అక్కడ డ్రా చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనం ఎలాంటి వార్డ్రోబ్ ఇస్తున్నాం? స్వింగ్ వార్డ్రోబా, ఓపెన్ డోర్ వార్డ్రోబ్? స్వింగ్ వార్డ్రోబ్ ఇస్తున్నాం. సో స్వింగ్ వార్డ్రోబ్ అయినా ఓపెన్ డోర్ వార్డ్రోబ్ అయినా రెండు ఒకటేనండి. టోటల్ 2 టైప్స్ ఆఫ్ వార్డ్రోబ్స్ ఉంటాయి, స్లైడింగ్ అండ్ స్వింగ్ వార్డ్రోబ్. సో ఈ ప్లేస్ లో మనము స్వింగ్ వార్డ్రోబ్ ఇస్తున్నాం. సో ఇది వచ్చేసి ఎన్ని పార్టీషన్స్ వస్తున్నాయి? 3 పార్టీషన్స్. సో మీరు చూసుకోవచ్చు మన డ్రాయింగ్స్ కూడా ఏ విధంగా ఇక్కడ డ్రా చేసాము. మనం ఆల్రెడీ 2D లో మనం చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అది అప్డేషన్ లో మనకి ఏమవుతుందంటే ఇంకా క్లియర్ గా, అంటే ఆ డిజైన్ కి ఈ మనం వేసిన డ్రాయింగ్ కి కొంత మిస్కమ్యూనికేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దాని గురించే మనకి ఇది పర్ఫెక్ట్ డ్రాయింగ్ అనేది ఏదైతే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందో అది కొంచెం ఇంకా ఇన్ డెప్త్ డీటెయిల్ గా మనం క్లయింట్ ముందే, వర్కర్ ముందే మనము డ్రాయింగ్ వేసి మనం క్లయింట్ ని కన్విన్స్ చేసుకుని క్లయింట్ సాటిస్ఫై అయిన తర్వాత మనము ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేయబోతాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి డ్రెస్సింగ్ యూనిట్ వస్తుంది. ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ కమ్ము సైడ్ యూనిట్ లా కూడా వాడచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిర్రర్ కూడా వస్తుంది కదా. అవును. సో ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది బెడ్ సైడ్. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ లో వార్డ్రోబ్ అనేది ఇటువైపు వస్తుంది, అండ్ 2D ఇక్కడ డ్రా చేయడం జరిగింది, అండ్ 3D వచ్చేసి ఇక్కడ పే చేసినాం ఆల్రెడీ. సో ఇక్కడ మనకి స్వింగ్ వార్డ్రోబ్ వస్తుంది. లాఫ్ట్ మాత్రం అటాచ్ అవుతుంది, లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుంది, ఇక్కడ వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ స్టడీ యూనిట్ వస్తుంది. ఇక్కడ సో ఇక్కడ మనం ఈ స్వింగ్ వార్డ్రోబ్ డిజైన్ చూసుకోవచ్చు. మనము ఆల్రెడీ 2 పార్టీషన్స్ ఏమో నార్మల్ వుడెన్ షటర్స్ అన్నమాట. మధ్యలో కనిపిస్తున్న సింగిల్ షటర్ క్యాబినెట్ వచ్చేసి మనము ప్రొఫైల్ షటర్ ఇస్తున్నాం అనమాట. ఎక్కడైతే మనం ప్రొఫైల్ షటర్ ఇస్తామో అక్కడ మనం లైట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకేముంది యూనిట్స్? స్టడీ యూనిట్ ఉంది. సో ఈ సైడ్ కూడా వార్డ్రోబ్ సైడ్ కూడా ఈ విధంగా మనము లెడ్జెస్ ఇచ్చాం చూసారా. సో అందులో కూడా మనము ఏదైనా పెట్టుకోవచ్చు ఐటమ్స్ లైక్ టాయ్స్ కానీ, డెకోర్ ఐటమ్స్ కానీ, లేకపోతే సమ్ అదర్ థింగ్స్ అనేది అందులో పెట్టుకోవచ్చు. సో ఈ ప్లేస్ లో మనము స్టడీ యూనిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో మనం వాడుతున్న లామినేట్స్ హై గ్లాస్ లామినేట్స్ వాడుతున్నాము. హార్డ్వేర్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ లీక్, టాండమ్స్, హింజర్స్, ఛానల్స్ అన్ని అవే. సో హార్డ్వేర్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ లీక్ వాడుతున్నాము. ఒకప్పుడు మనం ఎప్కో వాడేవాళ్ళము, హెడ్హెచ్ వాడేవాళ్ళము, హ్యాఫ్లే కూడా వాడేటోళ్ళం అనమాట. బట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి మనము ఏషియన్ పెయింట్స్ లీక్ అనేది వాడతాం. కంపేర్ డిపెండ్స్ అపాన్ క్లయింట్ చాయిస్, బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్ బట్టి మనము హార్డ్వేర్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చూస్ చేసుకోవాలి. బట్ క్వాలిటీ నుంచే మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి షూ ర్యాక్ ఒకటి ఉంది. సో అవుట్ సైడ్ షూ ర్యాక్ మనం ఎలాంటి షూ ర్యాక్ ఇస్తున్నాం? ఇది డిజైన్. ఇక్కడ ఎలివేషన్ ఏమైనా ఉందా? ఆల్రెడీ వాళ్ళ ఎలివేషన్ బిల్డర్ వాళ్ళు ఇచ్చేసారు. మనకు లెడ్జ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. పైన ఒక లెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో షూ ర్యాక్ కూడా చూస్తే ప్లెంటీ ఆఫ్ షూస్ అనేది ఇలా పెట్టుకోవచ్చు, ఫుట్వేర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఒక ఓపెన్ బాక్స్ కూడా ఇవ్వబోతుంది. సో చూసారు కదండి, ఇది వచ్చేసి మాన్యువల్ హ్యాండ్ మేడ్ 2 BHK ఇంటీరియర్ డిజైన్ అనమాట. ఇందులో మనము క్యాబినెట్ వర్క్ ఎగ్జిక్యూషన్ కి ఈ రోజు రావడం జరిగింది. చూసారు ఎక్కడ ఏ యూనిట్ వస్తుంది, ఎక్కడ ఎలాంటి డ్రాయింగ్ వేసాము, అండ్ కిచెన్ ఎలా వస్తుంది, మాస్టర్ బెడ్రూమ్ లో వార్డ్రోబ్ ఎలా వస్తుంది, చిల్డ్రన్ బెడ్రూమ్ లో వార్డ్రోబ్ తో పాటు స్టడీ యూనిట్ ఎలా వస్తుంది, అండ్ వ్యానిటీ అండ్ టీవీ యూనిట్, ఎవ్రీథింగ్ మనము క్లయింట్ కి మనము ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్కర్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. బై డ్రాయింగ్స్, ఎస్పెషల్లీ డ్రాయింగ్. ఇంటీరియర్ డిజైనింగ్ అంటేనే డ్రాయింగ్ అనమాట.
డ్రాయింగ్ పర్ఫెక్ట్ వేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తేనే మనకి ఆ అవుట్పుట్ గానీ ఆ ఫినిష్ గానీ రావడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనం వాడుతున్న ప్లైవుడ్ ఏంటి నారాజు? ఇందులో మనం వాడుతున్న ప్లైవుడ్ వచ్చేసి 303 BWP టస్కర్ బ్రాండ్ వాడుతున్నాం. సో అది గర్జన్ ప్లైవుడ్ కదా? గర్జన్ ప్లైవుడ్. సో ఇందులో వాడుతున్న ప్లైవుడ్ చూసుకోవచ్చు మనం టోటల్ ఇక్కడ అన్లోడ్ చేయడం జరిగింది. ఫర్దర్ గా ఎగ్జిక్యూషన్ ఇవాళ అయింది కాబట్టి మనకి రేపటి నుంచి ప్రెసింగ్ అండ్ కటింగ్ అండ్ క్యాబినెట్ మేకింగ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు ప్లైవుడ్ ఉంది, ప్లైవుడ్ తో పాటు బ్లాక్ బోర్డ్స్ వచ్చినాయి అండ్ ఆల్సో ఇన్నర్ లామినేట్స్ వచ్చినాయి అండ్ మనం వాడుతున్న గ్లూ వచ్చేసి ఫెవికాల్ మెరైన్ అడెసివ్ అనేది మనం ఇందులో వాడుతున్నాం అన్నమాట. ఇది వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ అడెసివ్ చూసుకున్నారు కదా. సో మనం ఇక్కడ ఎలాంటి క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కాకుండా మనము ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ మనము మెటీరియల్ రూపంలో ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. సో మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క ఫ్రీ అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోండి. మనము ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ ఓకే అయితే 3D కూడా మనము ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ఇప్పుడు ఉన్నది మోతీనగర్ టీఎస్ హైట్స్ లో అండి. ఇది వచ్చేసి కొత్త బిల్డింగ్ అన్నమాట. ఇందులో చాలా మంది అపార్ట్మెంట్ కొనుక్కొని ఇంటీరియర్స్ కోసం చూస్తున్నారు. సో వాళ్ళకి మన ఎగ్జిబిషన్ ద్వారా మన ట్రాన్స్పరెన్సీ ద్వారా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోండి. సో మనది ప్రతిదీ చాలా ట్రాన్స్పరెన్సీగా మన సోషల్ మీడియా ఛానల్స్ లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ కన్సల్టేషన్ టిల్ హ్యాండ్ ఓవర్ తర్వాత కూడా మనము 6 months ఆఫ్ సర్వీస్ వారంటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 6 months తర్వాత కూడా మనము సర్వీస్ ఇస్తాం, బట్ కొంచెం ఛార్జ్ తో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి పెద్ద వీడియోలు మరెన్నో చేయాలంటే మీ సపోర్ట్ కంపల్సరీ కావాలండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి ఎగ్జిక్యూషన్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, సైట్ షూట్ వీడియోస్, అంటే ఫైనల్ అయిపోయిన హ్యాండ్ ఓవర్ వీడియోస్ ఇలాంటి ఎన్నో చేయడానికి మాకు ఒక మంచి ఎనర్జీ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడే మన ఆర్బీ ఇంటీరియర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మన ఆర్బీ ఇంటీరియర్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజారాని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ ఫ్రమ్ మోతీనగర్ టీఎస్ హైట్స్. సైనింగ్ ఆఫ్. మరొక వీడియోలో కలుద్దాం. బై బై.